Hi everyone. So I'm Yonatan. Welcome to my YouTube ఛానల్. ఇప్పుడు ఇవాళ మనం NS160 యొక్క మైలేజ్ టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు చూడొచ్చు. న్యూట్రల్లో ఉంది. ఫస్ట్ బండి స్టార్ట్ అవుతలేదు. అయిపోయింది. కంప్లీట్గా పెట్టడానికి ట్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ దీని ట్రిప్ 0 ఇద్దాం. ట్రిప్ 1 వచ్చేసి చేయింది. సో ట్రిప్ 2 0. ఓకే 0 అయిపోయింది. ట్రిప్ 2 0. పెట్రోల్ లేదు. సో మన దగ్గర రెండు ఉన్నాయి ఫ్యూయల్. ఒకటి దీంట్లో పోసి స్టార్ట్ అయిదాం మనం జర్నీ. అట్నే ఉండదు. సో ఇది మన పెట్రోల్ చూడొచ్చు మనం 1 లీటర్ పెట్రోల్. జరుగు వచ్చిన బటన్ నేను పెట్టినా ఏమవుతుంది ఎట్లా కూడా అయిపోయింది. ఓకే ఫుల్ వచ్చిందా రాలే. దాన్ని స్టార్ట్ అయింది చూడొచ్చు. ఓకే ఇప్పుడు మనం మన రైడ్ స్టార్ట్ చేద్దాం. సో మనకి మైలేజ్ రావాలంటే ఫస్ట్ 3 థింగ్స్ చూసుకోవాలి మనం. టైర్లో గాలి ఉండాలి కంపల్సరీ, ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. రైడర్ అయితే ఫ్రంట్ టైర్లో 25, రేర్ టైర్లో 28. ఓన్లీ రైడర్ ఒక్కరు రైడ్ చేస్తే. ఇద్దరు రైడర్ ప్లస్ పిలియన్ అయితేనేమో ఫ్రంట్ టైర్లో 25, వెనకాల 32 PSI ఉండాలి. సో ఇదొకటి కన్సిడర్ అవుతుంది మైలేజ్లో. ప్లస్ చైన్ కూడా మనకు మంచి కండిషన్లో ఉండాలి. అంటే చైన్ స్ప్రే మొన్న వాడినాం కదా, ఇవి రెండు. ప్లస్ బ్రేక్ కూడా టైట్ ఉండద్దు. సో దీంట్లో ఏదో ఒకటి తక్కువ ఉన్నా కానీ మైలేజ్కి ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ నుంచి మన రైడ్ అనేది స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్ 1 hour 20 minutes దాకా వీడియో షూట్ చేసిన. సో అన్వాంటెడ్ క్లిప్స్ని స్పీడ్ పెంచిన, ఎందుకంటే మనకు వీడియోని షార్ట్ చేయనీకి. ఎందుకంటే లెంత్ వీడియో కాకుండా షార్ట్ వీడియో కోసం స్పీడ్ పెంచిన. సో ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, బట్ నేను యాడ్ చేయలే. ఆల్రెడీ 1 kilometer అయిపోయింది. వీడియో స్పీడ్ పెంచిన క్లిప్స్ దగ్గర మ్యూజిక్ యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను బైక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అందుకోసమని యాడ్ చేయలేదు మ్యూజిక్. 2 kilometers వచ్చేసినాం మనం. సో నేనేమనుకున్నా అంటే మ్యూజిక్ యాడ్ చేసే బదులు ఈ టైంలో బైక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో కొత్తగా బైక్ కొనే వాళ్ళకు ఈజీగా ఉంటుంది కదా స్పెక్స్ గురించి అని అనుకున్నా. సో నెక్స్ట్ క్లిప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 kilometers వచ్చేసినాం మనం ఆల్రెడీ. నా దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి బజాజ్ పల్సర్ NS160 2024 to 2025 మోడల్, డ్యూయల్ ఛానల్ ABS. ఇది నాన్ బ్లూటూత్ మోడల్, సెమీ డిస్ప్లేతో వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ BS4 లాగానే ఉంటుంది, బట్ ఏంటంటే BS6 ఇంజిన్, అంతే, డిఫరెన్స్ ఏమి ఉండదు. సక్సెస్ఫుల్లీ 4 kilometers వచ్చాం మనం. బైక్ చూడడానికి BS4 లా ఉంటుంది కానీ BS6లో చాలా అప్గ్రేడ్ చేసిళ్ళు బైక్ని, లైక్ అన్ని సెన్సార్ యూజ్ చేసిళ్ళు. సో దీని గురించి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బజాజ్ NS160 BS6 మోడల్. ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ టైప్ వచ్చేసి 4-stroke 2-valve సింగిల్ సిలిండర్ యూజ్ చేసిళ్ళు. సో ఇది 160.3 cc ఉంటుంది.
కూలింగ్ సిస్టమ్ వచ్చేసి ఆయిల్ కూల్డ్. ఫ్యూయల్ ఇంజెక్షన్ యూజ్ చేసిళ్ళు. మ్యాక్స్ పవరు 17 PS అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 14.6 Nm. ట్రాన్స్మిషన్ వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. క్లచ్ వెట్ మల్టీప్లేడ్. తర్వాత స్టార్టింగ్ మెకానిజం వచ్చేసి మనకు రెండు అవైలబుల్ ఉన్నాయి ఇందులో. అంటే కిక్ రాడ్ ఇచ్చిళ్ళు ప్లస్ సెల్ఫ్ స్టార్ట్. ఇది అడ్వాంటేజ్ అనుకోవాలి మనకి. అంత కొడితే 11 కిలోమీటర్లు పోయినా. ఇప్పుడు మనం చాసిస్ అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రేమ్ టైప్ వచ్చేసి పెరిమీటర్ ఫ్రేమ్. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్, అప్సైడ్ డౌన్ స్పోక్స్ యూఎస్డి. రేర్ సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ అడ్జస్టబుల్ అన్నట్టు ఇది. సో మనం సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ బ్రేక్స్ అండ్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి 260 mm డిస్క్, రేర్ బ్రేక్ వచ్చేసి 230 mm డిస్క్. ఏబిఎస్ టైపు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఫ్రంట్ టైరు 100/80 ట్యూబ్లెస్. రేర్ టైరు 120/80. టైర్ టైప్ వచ్చేసి ట్యూబ్లెస్ రేడియల్. వీల్ టైప్ వచ్చేసి అలాయ్ వీల్ యూజ్ చేసిళ్ళు. వీల్ సైజ్ వచ్చేసి 17 inch. ఫ్రంట్ అండ్ రేర్ రెండు సేమ్ ఉంటాయి. 20 సక్సెస్ఫుల్ 20. ఎలక్ట్రికల్స్ అండ్ లైటింగ్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ వచ్చేసి హాలోజన్, టెయిల్ లైట్ వచ్చేసి ఎల్ఈడి ఇచ్చిళ్ళు, టర్న్ సిగ్నల్స్, బల్బ్ టైప్. బ్యాటరీ వచ్చేసి 12 volts 8 amps. సో ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ వచ్చేసి సెమీ డిజిటల్ అన్నట్టు, అనలాగ్, ఆర్పిఎం ప్లస్ డిజిటల్ డిస్ప్లే. డిస్ప్లే ఫీచర్స్ వచ్చేసి స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, క్లాక్. బైక్ డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ లెంత్ వచ్చేసి 2017 mm, ఓవరాల్ విడ్త్ వచ్చేసి 804 mm, ఓవరాల్ హైట్ వచ్చేసి 1060 mm, వీల్ బేస్ వచ్చేసి 1372 mm, గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి 177 mm ఉంది. సీట్ హైట్ వచ్చేసి 805 mm. సో ఓవరాల్ వెయిట్ వచ్చేసి అప్రాక్స్ 152 kgs ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 liters. అసలు 30 కిలోమీటర్లు గింత జలక్ లేకుండా వచ్చింది బండి. 30 కిలోమీటర్లు వచ్చింది బండి, ఇంత జలక్ రాలే ఇంతవరకు. అదర్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే సైడ్ స్టాండ్, ఇంజన్ కట్ ఆఫ్. అంటే మనం స్టాండ్ ఉంటే బైక్ స్టార్ట్ కాదు. ప్లస్ ఇది స్ప్లిట్ సీట్తో వస్తుంది. తర్వాత క్లిప్ అండ్ హ్యాండిల్ బార్. ఇంకోటి ఏహెచ్ఓ ఆటో హెడ్ ల్యాంప్ ఆన్. అంటే మనకి ఇది BS6 బండ్లకు అన్నిటికి వస్తుంది. స్టార్ట్ చేస్తూనే హెడ్ ల్యాంప్ ఆనే ఉంటుంది కంటిన్యూస్గా. ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, ప్లస్ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అంటే మనం ఏ గేర్లో వెళ్తున్నామో చూపిస్తుంది డిస్ప్లేలో. సో దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది NS 160 డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, నాన్ బ్లూటూత్, సెమీ డిస్ప్లే. ఇది నాకు అప్రాక్స్ 1,80,000 పడ్డది. సో నేను తీసుకొని దగ్గర 2 months అవుతుంది. ఈ బైక్ నేను వరంగల్లో తీసుకున్నా, బజాజ్. సో మనకి 1,77,000 పడ్డది ఆన్ రోడ్. సో దిస్ ఈస్ ద బెస్ట్ బైక్ అనుకోవచ్చు మనకి 160 వేరియంట్లో. ప్లస్ ఇది మన డ్రీమ్ బైక్ కూడా. యాక్చువల్లీ NS 200 తీసుకుందాం అనుకున్నా, బట్ ఏంటంటే అది మైలేజ్ అంత ఇస్తలేదని NS 160 షిఫ్ట్ అయినా. ఇంకొకటి 40 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్లీ 40 కిలోమీటర్స్ కంప్లీట్. సో NS 160కి NS 200కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రైస్ ప్రకారం చూసుకుంటే దగ్గర ఒక 15 to 20K డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే మైలేజ్ దగ్గర. అది 27 to 30 ఇస్తే ఇది 45 to 50 దాకా ఇస్తుంది. ఒక్కసారి చిలకొచ్చింది బైక్. అసలు 40 కిలోమీటర్స్లో ఒక్కసారి కూడా జలకేయలే. 40 కిలోమీటర్స్ తర్వాత ఒక్కసారి అట్లా జలకిచ్చింది. అసలు బైక్ అది సూపర్. అసలు దీనికి బెస్ట్ అంటే మన బ్రేక్స్ అని చెప్పాలి. ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ యూజ్ చేసారు కాబట్టి బ్రేక్స్ చాలా మంచిగా పడుతున్నాయి బ్రేక్స్. ప్లస్ మనకు ఓవర్టేక్ చేసినప్పుడు స్పీడ్ అనేది మంచిగా వెళ్తుంది బండి. మనకు పవర్ మంచిగా చూపిస్తుంది.
NS 160 కదా, NS 200 కంటే తక్కువ ఏమనుకోవద్దు. పవర్ చాలా ఉంది. పవర్ ఓవర్టేక్ చేసేటప్పుడు మాత్రం మంచి స్పీడ్ పోతుంది బైక్. నెక్స్ట్ మనం దీనిది స్పీడ్ టెస్ట్ చేద్దాం. నేను మొన్న స్పీడ్ టెస్ట్ చేసిన, బట్ రికార్డ్ చేయలే. సో మళ్ళీ ఒకసారి స్పీడ్ టెస్ట్ కావాలంటే కమెంట్ చేయండి, స్పీడ్ టెస్ట్ చేస్తాం. 49 కిలోమీటర్స్, 49.1. ఓవర్టేక్ చేద్దామంటే పోతలేదు బండి ముందరికి. ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చింది బండి. 50 కిలోమీటర్స్ వచ్చింది బండి. అయిపోయింది. ఎక్కడ దాకా పోతా చూద్దాం. బండి అయితే ఆగింది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఎక్కువ అయిపోయింది బండి కథ. 50.7. అయిపోయింది, బండి స్టార్ట్ అవుతలేదు. చూద్దాం వీడియో. సో చూడొచ్చు 50. ఈజీగా 50 కిలోమీటర్స్ వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ చూడవచ్చు మీరు 50. 50.7 అంటే లీటర్ పెట్రోల్కి 50 కిలోమీటర్లు ఎక్కుతుంది అన్నట్టు బండి. క్లారిటీ చూడొచ్చు. ఇక్కడంతా మంచిగా లేదు రాబాయ్. ఇంకా కనబడుతుంది.
ఇక ట్రిప్ టైర్ ఉన్నది 50.7, అంటే కళ్ళు మూసుకొని లీటర్కి 50 పెట్రోల్ ఇస్తుంది, 50 మైలేజ్. ఇది ఇంకోటి మన బోనీకి. సో దీంతో సక్సెస్ఫుల్ అయిపోయింది మనది బ్లాగ్ విశాల్. సో ఇది NS 160. సో ఓకే, థ్యాంక్ యూ.